వార్త 15వ అధ్యాయము 5వ వచనం వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో యేసయ్య మనిషిగా ఉన్నప్పుడు చెప్పిన మాట ఈ మాట. ఇప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏమంటున్నాడంటే, నేను ద్రాక్షవల్లిని, నేను ద్రాక్ష చెట్టుని, నేను ద్రాక్ష పాదిని. నేను మీరందరూ ఎవరంటే ఈ సర్వలోకంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా, లేకపోతే ఈ సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరంటే మీరు తీగలో. దేవునికి స్తోత్రం. తీగ ద్రాక్షావళితో ఉంటే ఎలా ఫలిస్తుందో అలాగే మీరు ద్రాక్షావళితో ఉంటేనే ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. మీ ఫోన్ మమ్మీకి ఇచ్చి దేవునికి స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు ఆయన? అది కాదమ్మా, అది కాదు. 15వ వచనమే చదువు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో అమ్మా బహుగా ఫలిస్తాడండి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం 2 విషయాల్లో బహుగా ఫలించాలి. ఆమేనండి. ఏ విషయాల్లో? ఆత్మ సంబంధమైన విషయాల్లో ఫలించాలి. రెండోది అయ్యా భూ సంబంధమైన విషయాల్లో కూడా ఫలించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు ఫలిస్తున్నావని రుజువు ఏంటంటే నువ్వు ఎక్కువగా ప్రార్థనలో గడుపుతావు. నీకు అదే అనమాట. ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటావు. ఆత్మ సంబంధంగా నువ్వు ఫలిస్తున్నావు అని రుజువు. ఎక్కువగా వాక్యం చదువుతావు, ఎక్కువగా దేవుని మీద మనసు పెడతావు. ఇంకా దేవుణ్ణి సంతోష పెట్టడానికి నేనేం చేస్తే బాగుంటుందా అని ఆలోచన కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే నేనేమి చేయాలి? సాధారణంగా కొత్తగా పెళ్లిళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు, నా భర్తని ఇంకా సంతోష పెట్టాలంటే మంచి మంచి వెరైటీస్ వండితే ఇంకా సంతోషంగా తింటాడు అనే ఆలోచన భార్యకు వస్తుంటాయి. లేకపోతే భర్తకి ఇంకా ఏదైనా వస్తువులు తెచ్చిస్తే ఎలా నా భార్య సంతోషిస్తే అనే ఆలోచన. కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా? ఎవరికైనా? ఎలా దేవుడు సంతోషపడతాడు? ఇంకా మనం మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో దేవుని పనిచేస్తే ఆయన నన్ను బట్టి సంతోషపడతాడు అనే మనసు నీకు రావాలి. ఆమేనండి. దేవుని సంబంధంగా ఆత్మ సంబంధంగా నువ్వు ఫలిస్తే దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువగా ఉంటావు. అమ్మా, అర్థమవుతుందా? ఎక్కువగా వాక్యం వింటావు, ఎక్కువగా సీరియల్ వింటావని లేదు ఇక్కడ. ఎక్కువగా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నువ్వు ఆ యొక్క సీరియల్ కాడే కూర్చుంటున్నావు అనుకోండి, నువ్వు దేవుని సంబంధంగా ఫలిస్తున్నట్టు కాదు, సైతాను సంబంధంగా నువ్వు ఫలిస్తున్నట్టు, సైతానికి పిల్లలు పెడుతున్నట్టు నువ్వు లెక్క అక్కడ. అర్థమవుతుందా? లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ప్రవర్తన వెళ్ళి అక్కడక్కడ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని ఉన్నావు అనుకోండి, నువ్వు లోకంలో ఫలిస్తున్నట్టు, సైతానికి ఫలిస్తున్నట్టు, నువ్వు దేవుడికి ఫలిస్తున్నట్టు కాదు అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని సంబంధంగా ఫలించాలంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి, ఎక్కువగా దేవుని పని చేయాలి, ఎక్కువగా దేవుని వాక్యం చదవాలి. ఒకవేళ వాక్యం చదవరు రాకపోతే కనీసం వాక్యమైనా వినాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. అదే మరి భూ సంబంధంగా ఫలించాలనుకోండి, ఇంకేమేం కావాలి? ఆత్మ సంబంధమైన ఫలం చూసాం, లోక సంబంధమైన ఫలం చూసాం. ఇప్పుడు మనం భూ సంబంధమైన ఫలం. భూ సంబంధంగా నువ్వు ఫలించాలంటే ఏం కావాలి? నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువులో అంటు కట్టబడిన వాడు ఆత్మ సంబంధంగా ఫలిస్తాడు, భూ సంబంధంగా కూడా ఫలిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఒకవేళ భూ సంబంధంగా నేను ఫలించాలి అంటే ఏంటి దానికి ఆనమాల, దానికి రుజువు? అమ్మా, ఒకరు వివాహం అయితే 2 అవుతారు, 2 కొన్నాళ్ళకి 3 అవుతారు, 3 4 అవుతారు, 4
ఒక్కోసారి ఇద్దరు ఏమవుతారంటే ఇద్దరు 10 మంది కూడా అవుతారు, ఇద్దరు 7 కూడా అవుతారు. దేవునికి స్తోత్రం. మేము ఎక్కువ జనాభాగా మా రక్త సంబంధులు అందరూ ఎక్కువ మందిని కదా, ఎక్కువ పిల్లలు ఆడించాలంటే ఇబ్బందేగా. నన్ను ఆలస్యం ఎత్తుకిని ఆడిచ్చేది. ఆలస్యం వాళ్ళ ఇంటి పేరు ఏంటయ్యా? ఆలస్యం ఉండేది తెలుసా అయ్యమ్మా? ఆలస్యమ్మ నన్ను ఎత్తుకిని ఆడిస్తా ఉండేది. చిన్నప్పుడు నన్ను ఎత్తుకిని అడ్డ తిప్పుకొస్తా ఉండేది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మేము జనాభా ఎక్కువ కదా. ఆమె ఏం చేసేదంటే నన్ను ఎత్తుకిని చిన్నప్పుడు మొత్తం ఆ ఊరంతా తిప్పి ఆడుకొచ్చేది తీసుకెళ్ళి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే ఫలించాలి అని కోరుకుంటున్నాడు. ఆమె ఇటు చూడండి, ఇటు తర్వాత దిక్కు చూడండి. ఫలించాలి అని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి కుటుంబ పరంగా ఫలించాలి. ఇంకా ఎలా ఫలించాలి? ఇంకా చెప్పండి. ఇంకా అర్థం కాల? నీ ఆరోగ్య పరంగా కానీ, నీ అభివృద్ధి పరంగా కానీ, నీకు వచ్చిన వస్తు వాహనాలే కానీ, లేకపోతే ఇల్లే కానీ, భూమే కానీ, పొలమే కానీ, ఇవన్నీ కూడా భూ సంబంధంగా నువ్వు దీవించబడుతున్నట్టుగా దానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. చాలా మంది నాకేముందండి అయ్యారు, నాకేమీ లేదండి అంటారు చాలా మంది. ఏనా నిజమేనా? అయ్యా నేను పేదోడిని అయ్యారు అని చెప్పండి. ఎవరన్నా అనండి అయ్యా. అవి సతీ చేయొచ్చాడు, నేను పేదోడిని అయ్యారు అన్నాడు. సతీ ఎలా పేదోడైతాడు? 2 ఇల్లు ఉంది, ఎక్కడో ఇల్లు ఉంది, అక్కడో ఇల్లు ఉంది. అలిగా దగ్గర ఒక ఇల్లు ఉంది, ఇక్కడ సెంటర్లో ఒక ఇల్లు ఉంది. దేవునికి స్తోత్రం. అసలు ఇది కూడా లేనోళ్ళు ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారు? గుడారాల వాళ్ళు చూస్తే కొంతమంది ఏమంటున్నారంటే మొన్న ఈ మధ్యన గుడారాల వాళ్ళు వడ్డీకి తిప్పుతున్నారంట. వాళ్ళు వడ్డీకి తిప్పుతున్నారంట. వాళ్ళకి ఇవ్వకూడదు అంటున్నాడు సహోదరుడు. అన్నయ్య నేనన్నాను, అరే ఎవరు చెప్పారా ఎన్ని మనకేం తెలుసు? ధర్మం ఏదో మనం చేయాలనుకున్నా చేసి వెళ్ళిపోతే సరిపోతాయి. వాళ్ళు వడ్డీకి ఇస్తున్నారు అంటున్నారు, మనకేం తెలుస్తుంది అన్ని? అసలు ఆ నిరుపేదలు అంటే దానికి అర్థం ఏంటంటే, నిరుపేదలు అంటే కనీసం కట్టుకోవడానికి వస్త్రాలు లేని వాళ్ళు, కనీసం ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు, కనీసం ఇంకా తినడానికి ఆహారం లేని వాళ్ళు నిరుపేదలు. దేవునికి స్తోత్రం. ఈ రోజున జనాలు ఎలా అయిపోయారంటే ఆరోగ్య సంబంధమైన ఆహారం తింటున్నారు చాలా మంది. ఫ్రూట్స్, మంచి మంచి కాయగూరలు తింటున్నారు. అసలు ఏ తిండి లేనోడు, తిండి తిప్పలేనోడు తీసుకెళ్ళి అంత ఓతప్ప తీసుకెళ్ళి ఇచ్చావనుకో, వాడు ఏం చేస్తాడు? ఓతప్ప తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది నేను తిన్నా అంటాడా? అసలు వాడు తిండి లేక వస్తున్నాడు అక్కడ. వాడికి దొరికింది ఏది దొరికితే అది తింటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అన్ని రకాలుగా కూడా మనం ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేనా? అన్ని విషయాల్లో కూడా మనం ఫలించాలి. ఆమేనా? ఆ యొక్క మరో మాట చూసుకుంటే ఆదికాండము నువ్వు ఫలించడం కోసం దేవుడు ఏమేం చేస్తున్నాడంటే, ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ పిల్లోని ఎత్తుకోండి. దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు ఫలించడం కోసం? చెప్పండి అయ్యా. ఒక తోట వేసిన వాళ్ళు తోట ఫలించాలంటే ఏం చేయాలయ్యా? అమ్మా నీరు ఎట్టాలి, ఇంకా ఎరువేయాలి, ఇంకా అయ్యా అదే ముందంటే ఎరువే కదా. ముందేయాలి, ఎరువేయాలి, నీరు పెట్టాలి, ఇంకేం చేయాలి? ఇంకోటి ఉంది అమ్మా. అసలు అయింది ఉంది, అది మర్చిపోతున్నారు. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం. నువ్వు ఫలించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ రాయించాడు. దేవునికి స్తోత్రం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. అంటే దానిని కాపు చేయుచున్నాను, కాపలా కాస్తున్నాను. ఒక యజమానుడు ఎలాగ పొలాన్ని కాపలా కాస్తాడో, ఎలాగ పంట చేతికి వస్తున్నప్పుడు పంట దగ్గరికి 1, 2, 3 సార్లు వెళ్ళి ఎలాగ కాపలా కాస్తాడో, అలాగే ఏం చేస్తున్నాడంట? యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను అంటున్నాడు దేవుడు. తర్వాత ఏమంటున్నాడు? ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లుగా దివారాత్రము దానిని కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దివారాత్రములో కంటి పాపవలే కాచి దివారాత్రములో
ఏమంటున్నాడంటే, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కడుతున్నాను, ఎవ్వడూ కూడా దాని మీదకి రాకుండానట్లుగా అమ్మా దివారాత్రము దానిని కాపాడుతున్నాను, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను అంటున్నాడు దేవుడు. ఆమేనండి. దేవుడు నిన్ను కూడా కాపాడుతున్నాడు. ఆమేనండి. నువ్వు ఎంతటి బలాజ్ఞుడివైనా అయి ఉండొచ్చు, ఎంతటి జ్ఞానం కలిగిన వ్యక్తివైనా అయి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను కాపాడతాడు. ఆమేనండి. ఎక్కడే ఉన్నారా? నాకు దేవుడు అవసరం లేదండి అయ్య గారు, నాకు చాలా బలం ఉందండి, నాకు చాలా జ్ఞానం ఉందండి అన్నా వరకోకేలా, ఒకవేళ అన్నా వరకోకేలా దేవుడు కాపుదల ఉండదు. టైటానిక్ అనే ఓడ తయారు చేసినప్పుడు చాలా కోటీశ్వర్లు అందరూ ఎక్కారు. ఒరే బాబు ఒక నిమిషం ఆగరా నాయన, అందరూ కోటీశ్వర్లు ఎక్కితే ఒకడు అన్నాడంట, ఈ టైటానిక్ ఓడని దేవుడు కూడా ఏమీ చేయలేడు అన్నాడంట. ఆడు నాలుగు ఎంత మందం పట్టేసిందో చూడండి. హైట్ ఆ యొక్క రిచ్ పర్సన్స్ అందరూ కూడా, ధనికులు అందరూ కూడా, అందులో ధనికుల భోజనం వేరే ఉంటుంది. పూర్ పర్సన్, పూర్ డాడీ, రిచ్ డాడీ అని ఒక పుస్తకం రాశారండి ఒక ఆయన. పూర్ డాడీ, రిచ్ డాడీ అంటే పేద తండ్రి, ధనిక తండ్రి. దేవునికి స్తోత్రం. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా రిచ్ పర్సన్స్, ధనికులు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, అందులో ఉన్న వాళ్ళందరూ దేవుడు కూడా దీనిని ఏమీ చేయలేడు అన్నాడంట. ఎంత మందం పట్టేసింది నాలుక, రొయ్యలు, చేపలు, చిగురు అన్ని తిరిగి మందం పట్టేసిందిగా, ఏమీ చేయలేడు అనేసరికి ఈ టైటానిక్ అనే వాడ కొంత దూరం వెళ్ళాక ఆ యొక్క మంచు పర్వతాన్ని గుద్దుకుని నిజంగా అదేమైందంటే 2 ముక్కలైపోయి ఒక్క రాత్రిలోనే కొన్ని వేల మంది ప్రజలు సజీవ జల సమాధి అయిపోయారు. వాళ్ళందరూ కూడా అందరూ చనిపోయారు. ధనికులు అందరూ కూడా, అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అందరూ దేవుడు కూడా ఏమీ చేయలేడు అని అంటే అది చాలా చాలా నష్టానికి దారి చేస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది దేవుడు కూడా వింటాడు ఆ మాట. ఒక ఆయన భద్రాచలం అడవుల్లో భయంకరమైన మాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు. ఆయన పేరు ఎం రాజారావు గారు. యూట్యూబ్లో కొడితే వస్తాయి. ఆయనకి ఒక ఋషి ఒక ఏమంటారు, ఒక ఏరు ఇచ్చాడు. ఒక ఏరు, సంజీవిని అని ఒక ఏరు ఇచ్చాడు. ఇది నువ్వు తిను, నీకు మరణం అనేదే లేదు అని చెప్పాడంట. ఒక రోజు నీకు మరణం అనేది లేదు అని చెప్తే ఆయనకి అందరూ ఇష్టమే, కానీ దేవుని ప్రజలు క్రైస్తవులు అంటే మాత్రం నచ్చేది కాదంట ఆయనకి చిన్నప్పటి నుంచి. మనకు మళ్ళీ ఒక చోటన ప్రార్థనా కూడికి జరుగుతుంది. ఇలాగే ప్రార్థనా కూడికి దేని పెట్టుకున్నాం? ఫలించడం కోసం, ఆరాధించడం కోసం, దేవుని ఆత్మచేత నింపబడడం కోసం. ప్రార్థనా కూడికలో ఎవరుంటారు? యేసు ప్రభు వారు చెప్పారు, ఎక్కడైతే నా నామాన 2-3 ఏకీవిస్తారు వారి మయాన నేను ఉంటాను అని. మరి 2-3 ఉన్నా కాడే యేసయ్య ఉంటా అన్నాడు కదా. మరి వేల మంది ఉన్నా కాడ ఉండడు ఆయన. అందరూ ప్రార్థన చేస్తుండగా ఈ మంత్రగాడు ఏం చేశాడంటే ఒక 2 శక్తులు పంపించాడంట. అక్కడికి 2 శక్తులు పంపించి ఆ ప్రార్థన జరిగే కాడ ప్రార్థనా జనాలందరినీ నాశనం చేయి అని పంపిస్తే ఆ 2 శక్తులు కూడా ప్రార్థన కాడకి వెళ్ళి చుట్టూరు బొంగరం తిరిగినట్టు తిరిగి వచ్చేస్తున్నాయి అంట. నాకు ఎలాగా బొంగరం తిరిగినట్టు వెళ్తున్నాయి, గిర్రం తిరిగి చుట్టూరు మళ్ళీ వచ్చేస్తాయి. నువ్వు ఎందుకు వచ్చేసావు అని అడుగుతున్నాడు ఈ మంత్రగాడు. మేము వెళ్ళకపోతున్నాం అక్కడికి, ఆ లోపలికి మేము వెళ్ళకపోతున్నాం, అక్కడ వెలుగు ఉంది, అక్కడ ఆ వెలుగుకి మేము తట్టుకోలేకపోతున్నాం, మేము అక్కడ అడుగు పెట్టలేకపోతున్నాం అన్నాక ఈయన ఎప్పుడైతే దేవుని ప్రజల మీద ప్రయోగం చేశాడో అప్పటి నుంచి రక్తం కక్కడం మొదలెట్టాడు అంట. దేవునికి స్తోత్ర. రక్తం కక్కి తింటే ఆ యొక్క మద్రాస్ చెన్నై హాస్పిటల్లో చేర్పిస్తే ఆయన అనుకున్నాడంట, ఒకనొక టైంలో నాకు మాంత్రిక విద్యలు నేర్పించినటువంటి గురువు గారు నీకు మరణమే లేదు అన్నాడు. ఈ రోజున నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రక్తం చూస్తే బడబడ బళ్ళు మనకు కక్కేస్తున్నాడు, మరణపై అంచుల్లోకి వెళ్ళిపోయాడు, ఏంటి పరిస్థితి అని అడిగి ఒక అతన్ని, ఒక శక్తిని పిలిచాడంట. పిలిస్తే ఆ యొక్క ఒక ఏరు తీసుకురమ్మన్నాడంట, సంజీవిని ఏరు. అతను వెళ్ళి ఆ సంజీవిని ఏరు తీసుకొస్తే ఆ ఏరు మింగిదో అనుకునేసరికి అది అదృశ్యం అయిపోతుంది. అప్పుడు అన్నాడంట, నువ్వు 100 సార్లు తీసుకురమ్మంటే తీసుకొస్తాను, కానీ నువ్వు మింగలేవు అన్నాడంట. దేవుని స్తోత్రం. నువ్వు 100 సార్లు తెమ్మంటే నేను వెళ్ళి 100 ఏర్లు తీసుకొస్తాను, కానీ నీవు మింగలేవు ఇది నువ్వు అన్నాడంట. ఎందుకు నేను మింగలేను అని అడిగాడంట. ఇది నీకు 50 పెట్టే శిక్ష అన్నాడంట. దేవుని స్తోత్రం. ఎవరు అనుకుంటున్నారు 50 అంటే? హిబ్రూ భాషలో యెహోవా దేవుని పేరు 50, అసలు పేరు హిబ్రూ భాషలో 50 ఆయన అసలు పేరు. తెలుగు ట్రాన్స్లేషన్లోకి యెహోవా. ఆ యెహోవాని
మళ్ళీ ఇంకా ట్రాన్స్లేషన్ లోకి యేసు ప్రభు దేవునికి స్తోత్రం. ఇది నీకు యావే పెట్టిన శిక్ష అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ యావేని పట్టికి తీసుకురా తినేస్తాను. యావే అంటే ఎవడు అన్నాడంటే అతను తెలియక ఆయనే యెహోవా దేవుడు అన్నాడు. అంటే ఎవరు అన్నాడంటే అప్పటికి అర్థం కావట్లా. ఎవరి మీద ప్రయోగం చేశాడు తిను? యేసు ప్రభు బిడ్డల మీద. యెహోవా అంటే ఎవరంట? ఆయనే యేసు ప్రభు అన్నాడంట. యేసు ప్రభుని పట్టుకుని తీసుకురా అతను చంపుకిని నేను తినేస్తా అన్నాడంటే. అప్పుడు అన్నాడంట నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనే అన్నాడంట. అనేసరికి ఇతను మప్పులీడిపోయింది మంత్రగాడికి. దేవునికి స్తోత్రం. అదే టైంలో గోడ మీద ఒక రాత కనపడుతుందంట. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే నువ్వు నరికివేయబడతావు నువ్వు అని దేవుడు మాట కనపడుతుందంట అక్షరాలతో. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని కనుక నువ్వు మార్చుకోకపోతే నీవు నరికివేయబడతావు అన్నాడంట దేవుడు. ఆ మాట చూపించేసరికి నరికివేయటం అంటే దేవుడు నరికేయడు, ఈ సైడ్ వే నరికివేయడానికి సాధిస్తుంది. దేవునికి స్తోత్రం. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడద్ది అని ఉంది వాక్యంలో. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఈ మాట ఒకసారి చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. అప్పుడు ఈయన ఏమయ్యాడంటే చివరికి యేసుక్రీస్తు ప్రభుకి సరెండర్ అయిపోయాడు ఈ మాంత్రికుడు. అమ్మ అర్థమవుతుందా? పోలీసులు చాలా చోట్ల ఏమంటారంటే మర్యాదగా లొంగిపో, లేకపోతే నీ కాల్ చేస్తామంటారు. లొంగిపోమన్నప్పుడు ఆడు ఎలా లొంగిపోవాలి? ఆయుధాలు కింద పడేసి చేతులు పైకెత్తి సరెండర్ అయిపోతున్నానని లొంగిపోతే ఆడికి ప్రాణాపాయం తప్పిద్ది. ఆమేనానండి. ఈ మంత్రగాడు ఏమైందంటే ఇటు చూడండి ఒకసారి నా యొక్క అందరూ ఇలాగ దేవుడికి లొంగిపోయాడు ఈ మంత్రగాడు. లొంగిపోతే దేవుడు ఆయనకి ఏమని మాట ఇచ్చాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నా సేవకునిగా ఎన్నుకున్నాను అన్నాడంట దేవుడు. దేవుని స్తోత్రం. కానీ నువ్వేమయ్యావంటే లోకంలోకి వెళ్ళిపోయి ఆ మాంత్రికుడిగా మారిపోయావు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను నా సేవకునిగా ఎన్నుకున్నాను అన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్ల చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ చూసుకుంటే మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడద్ది అంటున్నాడు యేసుక్రీస్తు. యోహాను సువార్తలో బాప్తిస్మం ఇచ్చి యోహాను. దేవునికి స్తోత్రం. ఈ మాట అన్నది ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు. ఈ లోకంలో మంచి ఫలాలు ఉన్నాయి, చెడ్డ ఫలాలు ఉన్నాయి. మంచి ఫలాలు తింటే నీకు ఆరోగ్యం వస్తుంది. ఆమేనానండి. రెండోది మాత్రం ఆమేనానొద్దు ఇప్పుడు అనేది మాత్రం. చెడ్డ ఫలాలు తింటే అనారోగ్యము వస్తుంది అనమాట. చెడ్డ ఫలాలు ఏంటి, మంచి ఫలాలు ఏంటి? ఎక్కడ ఉన్నారా? మంచి ఫలాలు ఏంటండి? ఫ్రూట్స్, పళ్ళు. ఫలం అంటే పండు. మంచి ఫలాలు ఏంటి? దానం ఫలం, సీతాఫలం, యాపిల్కాయ, ఈ రకరకాల మంచి ఫలాలు. చెడ్డ ఫలాలు ముట్టికాయ, మేడి పండు, ఇంకా యాపకాయ. యాపకాయ తింటారా? తినరా యాపకాయ? అండతం కాదు నేను అనేది, అసలు తినే కాయ చెప్పండి. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకా చెడ్డ ఫలాలు తింటే ఏమైంది అంటే కొన్ని చెడ్డ ఫలాలు ఏనండి, కొన్ని ఫలాలు ఏం చేస్తాయంటే ప్రాణం మీద తీసుకొస్తాయి. తెలుసా నీకు ఆ విషయం? మంచి ఫలాలు ఆరోగ్యం ఇస్తే, చెడ్డ ఫలాలు అవసరం అయితే ప్రాణం కూడా. గన్నేరికాయ ఉంది, ఏమైంది అమ్మా? బాబుని చూసి చేస్తారు. సరిగా చెప్పండి. దేవుని స్తోత్రం. గన్నేరికాయతో చూసి చేస్తారంటే నాగులో వస్తుంది. దేవుని స్తోత్రం. కానీ ఇందులో యేసయ్య ఇక్కడ ఎందుకు రాయించాడంటే ఈ మాట ఏనండి జాగ్రత్తగా. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు. ఈ ఫలాల గురించి కాదు దేవుడు అన్నది. ఏ ఫలాలు? యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, కమలా పళ్ళు, ఈ పళ్ళు కాదండి. దేవుడు అన్న ఫలాలు ఆత్మ ఫలాలు. ఆమేనానండి. మంచి ఫలాలు నువ్వు ఫలించాలంటే ఏంటా మంచి ఫలాలు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరిచావా. నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరిచావా. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, మహిమలు నీవే.
చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఒక్క నిమిషం మన దానం చదువు తల్లి. ఆత్మఫలాల్లో మొదటిది ప్రేమ. ప్రేమ ఎవరిలో ఉంది ఈ రోజున? కరెక్ట్గా చెప్పండి. యేసయ్యలో ఉంది. యేసయ్యలో ఉంది. దేవుని స్తోత్రం. యేసయ్యలో ఉంది కాబట్టి ఆయన ప్రేమతో తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. దేవుని స్తోత్రం. రెండోది ఎవరిలో ఉంది? దేవుని ప్రేమ దేవుని సేవకుల్లో, మిషనరీస్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఒకప్పుడు మన దేశంలో తిండి లేక ప్రజలు అల్లాడుతుంటే తిండి లేని వాళ్ళకి, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టారు మిషనరీ సేవకులు వచ్చి. వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చారు. చదువు లేని వాళ్ళకి చదువు చెప్పారు. వాళ్ళు మందిరాలు లేకపోతే మందిరాలు కట్టి ఎవరైనా సరే ఈ మందిరం అడిగట్టి ప్రార్థన చేయొచ్చు, అందరూ రావచ్చు ఈ మందిరంలో, కానీ మందిరాలు కూడా కట్టారు. దేవునికి స్తోత్రం. మిషనరీస్ కుల మతాలను చూడాల. వాళ్ళు ఎవరికైనా సరే చదువు చెప్పారు. వాళ్ళు మీకు తెలుసో తెలియదు, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ చదువు చెప్పారు. వాళ్ళందరికీ ఆహారం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. వాళ్ళలో యేసు క్రీస్తులో ఉన్న ప్రేమ దేవుని సేవకులైన, దేవుని పిల్లలైన మిషనరీస్ లో కనపడుతుంది ఆ ప్రేమ. దేవునికి స్తోత్రం. అందుకే వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మదర్ తెరీసా గారు కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి కక్కుతుంటే చేతులు పట్టేదంట ఆవిడ. దేవునికి స్తోత్రం. కనీసం మన ఇంట్లో వాళ్ళు మనం కక్కితేనే మనం ఏం చేస్తామంటే పక్కకి వెళ్ళిపోతాం, కడుపులో దేవేద్దాం. యేసు ప్రభువులో ఉన్న ప్రేమ అది. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటి చదవండి. రెండోది సంతోషం. ఉందంటారా? చేసావా? ఇంకా ఇల్లే కాదు, ఇంకా సంతోషము. దేవునికి స్తోత్రం. మగాలు చూడండి ఒకసారి, అందరూ ఒక పక్కలు ఒకరి మగాలు ఒకరు చూడండి ఒకసారి చూడండి. చూడమంటే ఇప్పుడు నవ్వుతున్నారు. ఒకరి మగాలు ఒకరు చూడండి ఇప్పుడు నవ్వుతున్నారు. కానీ ఇప్పుడు దాకా ఏమైంది? మొగలో సంతోషం ఉందంట. ప్రేమలో ఆ యొక్క ఆత్మఫలాల్లో రెండోది ఏంటంటే సంతోషం. దేవునికి స్తోత్రం. నాకెందుకో ఒక్కోసారి నా హృదయం చాలా సంతోషంతో నింపబడి దేవుని సూచిస్తుంటాను నేను. దేవునికి స్తోత్రం. ఆ ఉపవాస ప్రార్థనలోకి వచ్చానండి, ఇంకా సంతోషం చేస్తుంటుంది నా హృదయం. దేవునికి స్తోత్రం. మొదటిది ప్రేమ అనే ఫలం ఉండాలంటే నీలో, రెండోది సంతోషము అనే ఫలం ఉండాలంట. తర్వాత ఇంటికాడ కూడా కొంతమంది చర్చిలో నవ్వుతారు. ఇంటికాడ నవ్వమంటే ఇంటికాడ నవ్వడు. ఆనాడు మా బాబు చేశాడు తిప్పలే, ఆనాడు మా అమ్మ చేసింది పెళ్ళి, ఇదిగో ఈ రోజు కూడా ఇలా ఉంది పరిస్థితి ఆనాడు మనసులో ఉసూరుమంటా ఉంటాడు, లేదా ఆమె మనసులో ఉసూరుమంటా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నవ్వు ఉండదు. ఒకటంట ప్రేమ ఉండాలంట, దేవుని ప్రేమ. రెండోది సంతోషం ఉండాలంట. మూడోది సమాధానం ఉండాలంట. సమాధానం కూడా లేదు ఈ దినాల్లో. యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగించి వారిని ఆశీర్వదించిన ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. యూదులు ఇప్పుడు కూడా ఎక్కడన్నా దేవుని ప్రజలు కనపడితే వాళ్ళు అంటారంట షలోం అంటారంట. వాళ్ళు అంటే మీకు సమాధానము కలుగును గాక అంటారంట. దేవుని స్తోత్రం. ఉందమ్మా సమాధానం ఉందా లేదా? ఎలా అంటావు ఏంటమ్మా? నిన్నే సమాధానం ఉందా లేదా చెప్పండి, నోరు తెరవండి. లేదు ఎక్కడ. యేసు ప్రభు వారు చెప్పారు, ఆయన రాకడలో తల్లికి పిల్లకి సమాధానం ఉండదు. ఎవరెవరికి? తల్లికి పిల్లకి. ఆయన రాకడలో అత్తకి కోడలకి సమాధానం ఉండదంట. ఆయన రాకడలో భార్యకి భర్తకి సమాధానం ఉండదంట. ఆయన రాకడలో ఒక రాజ్యానికి మరొక రాజ్యానికి సమాధానం ఉండదంట. ఆయన రాకడలో అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ కరువులు, ఒక ఇంట్లోనే ఒకరికొకరికి పడదు. ఇవన్నీ చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అవన్నీ జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే సమాధానం కూడా లేదు. ఇప్పటికని చెప్పాను, ప్రేమ, సంతోషము, సమాధానం, 3 ఫలాలు ఇవి. మొత్తం 9 ఫలాలు ఇవి. లెక్కేసుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత దీర్ఘశాంతం. అసలు కొంచెం శాంతమే లేదు. ఇంకా దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం చిన్న మాట అంటే బాంబు వెళ్ళినట్టు వెళ్ళిపోతారు. తపాసులా వెళ్తారు. దేవునికి స్తోత్రం. చిన్న మాట అంటే ఎంత కోపం పొడుచుకొచ్చేతో జనాలకి. చిన్న మాట అంటే, ఉన్న మాట అంటే ఊళ్ళో ఉంచాలంట జనాల సామెత. ఉన్న మాట అంటే సాధారణంగా ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే, నువ్వు ఉన్నదో ఏమైనా మాట్లాడవనుకో, దీర్ఘశాంతంగా మంచిగా మాట్లాడినా నీ మీద బాంబు వేస్తారు వచ్చి. ఉన్నది ఉన్నట్టుగా కూడా మాట్లాడుకోక. ఎక్కడ కొంచెం జాగ్రత్తగానే, కొంచెం దాపరికం ఉండాలి మనకి. మనం ఏంటంటే దేవుని ప్రజలకు ఏదన్నా కక్కేస్తుంటాం. కక్కేస్తే ఏమైందంటే బళ్ళు మన బాంబు పడదు వచ్చి. దీర్ఘశాంతం కోల్పోతున్నారు ప్రజలు ఈ దినాల్లో. ఎక్కడ చూసినా శాంతము లేదు. తర్వాత
దయాలత్వం, దయ కలిగిన గుణం ఉండాలంట. దేవునికి స్తోత్రం. నేను యేసు ప్రభు పెట్టనంటే, నేను యేసయ్య నమ్ముకుని 30 సంవత్సరాలు అయింది, నేను యేసయ్య నమ్ముకుని 40 సంవత్సరాలు అయింది, ఇది కాదు. అది ఎలాగో చెప్తాం. అది దయ కలిగిన మనసు, జాలి కలిగిన మనసు, ఎదరివారికి సహాయం చేసే మనసు నీకు ఉండాలి. ఆమేనానండి. దయ కలిగిన మనసు యేసయ్యకి ఇష్టం అంట. ఆమేనానండి. అడిగిన వాడు ఎవడన్నా మన ఇంటికి వచ్చాడు అనుకోండి, అమ్మా ధర్మం చేయమ్మా అన్నాం అనుకో, చేతులు కాళ్ళు లేవు పోరావతలకి అనకూడదు. అమ్మ అర్థమవుతుందా? బాబు ధర్మ ప్రభువులు బాబు అంటాడు దారిలో వచ్చి. నువ్వు ధర్మాత్ముడు కాదు కానీ నువ్వు ఏదో ఒకటి ఇస్తావని అంటాడు. చేయి ఖాళీ లేదు పోరా అనకూడదు. దేవునికి స్తోత్రం. మహా ఇస్తే మనం ఏమిస్తాం? 10 రూపాయలు ఇస్తాం. 10 రూపాయలు ఇస్తాం మహా ఇస్తే. 10 రూపాయలు ఏమొస్తే? టీ వస్తాయి, టీ తాగుతాడు. అది నీకు ఆశీర్వాదం. పరలోక రాజ్యంలో దేవుడు ఇస్తాడు, లేకపోతే ఇక్కడే దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దయ కలిగిన మనసు ఉండాలంట. యేసయ్య కోరుకుంటున్నాడు. ఇది ఎన్నో ఫలం? ఇది 5వ ఫలం. ఇది తర్వాత మంచితనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుందయ్యా. నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుంది యేసయ్యా. నీ మంచితనమే నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుంది యేసయ్యా. దేవాది వాడను నేను, ఎలియగలను నేను. దేవాది వాడను నేను, ఎలియగలను నేను. నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుంది యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుందయ్యా. నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుంది యేసయ్యా. దేవుని స్తోత్రం. దేవుడు మంచివాడా చెడ్డవాడా? అందరింట్లో ఉన్నాయి. తర్వాత దేవుడు మంచివాడా చెడ్డవాడా? కర్త నల్లవా అంటే తమిళం. కర్త నల్లవా, దేవుడు మంచివాడు. దేవుని స్తోత్రం. ఈ బాబు నల్ల బాబు అంటే దానికి అర్థం ఏంటంటే ఈ బాబు మంచివాడు. దేవుని స్తోత్రం. ఈ పాప నల్ల పాప అంటే మంచి పాప అని అర్థం. దేవుని స్తోత్రం. కర్త నల్లవా అంటే దేవుడు మంచివాడు. దేవునికి స్తోత్రం. దేవుడిలో ఉన్న మంచితనం నీలో కూడా వచ్చేయాలి. ఆమేనండి. యేసు ప్రభువారు ఆ దినాల్లో ఎవరైనా చూస్తే కనికరంతో నిండిపోయేవాడంట యేసయ్య. ఆయన హృదయం కనికరంతో నిండిపోయేదంట. కొంతమంది నాతో అప్పుడప్పుడు అంటుంటారు, అయ్యా ఏంటో దేవుళ్ళలోకి వచ్చాక మార్పు చెందాక అసలు నాకు ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు కన్నీరు వచ్చేది కాదండి. దేవుళ్ళు ఉన్నాక నాకు ఏదైనా సందర్భం ఎక్కడైనా ఏదైనా జరిగితే అది చూస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయండి అయ్యగారు. ఏంటది? కనికరము కలిగిన దేవుని మనస్సు. దేవునికి స్తోత్రం. దేవుని మంచితనం కలిగిన మనస్సు నీలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. ఇది ఎన్నో ఫలం ఏంటి? ఇది 6వ ఫలం. 7వ ఫలం ఏంటి చదవమ్మా? విశ్వాసము. విశ్వాసం అనేది ఇది చాలా హైయెస్ట్ ఫలం. ఇది అమ్మ అర్థమవుతుందా? ఇది అంత సాదాసీదమైన ఫలం కాదు. ఇది చాలా హైయెస్ట్ ఫలం. విశ్వాసం అనే ఫలం. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేది ఒకవేళ నీలో ఉంటే, విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. దేవునిపై నీకు నమ్మకం ఉంటే హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. ఆ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసముతో సింహాల నోళ్లు మూయించారు, విశ్వాసంతో అగ్గిల్ని చల్లార్చారు, విశ్వాసంతో రాజ్యాలను జయించారు, విశ్వాసంతో చనిపోయిన వారిని బ్రతికించారు అని ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం. విశ్వాసం ఉందనుకోండి, ఇక నీ జీవితాల్లో అద్భుతాలే ఇక అద్భుతాలు జరుగుతానే ఉంటాయి అత్తమానం. దేవునికి స్తోత్రం. ఇది చాలా హైయెస్ట్ ఫలం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుత కార్యాలకి ఈ యొక్క పెట్టుబడి విశ్వాసం. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చదువు. సాత్వికము అంటే నెమ్మది. సాత్వికం అంటే మృదత్వం.
నెమ్మది కలిగిన మనసు. బైబిల్లో ఏమనుందంటే మోషే మిక్కిలి సాత్వికుడు అంట. దేవునికి స్తోత్రం. మోషే చాలా మిక్కిలి సాత్వికుడు అంట. చాలా నెమ్మది కలిగిన వ్యక్తి అంట మోషే. దేవునికి స్తోత్రం. మనలో మన సంఘంలో బాగా నెమ్మది కలిగిన విశ్వాసులు ఎవరు ఉన్నారో ఒకసారి చెప్పండి. నేనే చెప్పాలి నాయకుడిగా. నెమ్మది కలిగిన విశ్వాసులు ఎవరమ్మా? నువ్వేనమ్మా. బాగా నెమ్మది కలిగిన విశ్వాసులు ఎవరమ్మా? అసలు ఏ గొడవ ఆడుకోకుండా ఒకవేళ ఎవరన్నా ఏదైనా గొడవ ఒకవేళ కొట్టినా సరే కొట్టించుకుని, తిట్టినా సరే తిట్టించుకుని సైలెంట్గా వచ్చేసి వాళ్ళు ఎవరున్నారు? మరి అదే సాత్వికం అంటే. సాత్వికం కలిగిన మనసు అంటే దేవునికి స్తోత్రం. నెమ్మది కలిగిన మనసు. తర్వాత చదువు. ఆశా నిగ్రహం. ఇది కూడా చాలా హైయెస్ట్ అన్నమాట. ఆశా నిగ్రహం అంటే ఎదుటన ఉన్నదాన్ని జయించడం. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో కుక్క ఉంది, మాంసం కూర ఉండి దాకా అక్కడ పెట్టవచ్చు. నువ్వు వెళ్ళే దాకా అది తినకోకుండా ఉందనుకోండి, అది ఆశా నిగ్రహం కలిగిన కుక్క. నిజం. అది జయించగలిగినటువంటి, అది ఆహారం పెట్టినా ఏం పెట్టినా నువ్వు తీసుకెళ్లి పెట్టేదాకా కూడా అది తినదు. అది నమ్మకమైన అన్నమాట. దేవునికి స్తోత్రం. ఒక ఆశా నిగ్రహం అనేది కూడా లేకపోతే చాలా చాలా ఇబ్బంది. దేవునికి స్తోత్రం. ఆశా నిగ్రహం అనేది ఉంది కాబట్టి యోసేపు ఆ ఫరో భార్య చేతిలో నుంచి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలని చెప్పాలండి. ఆశా నిగ్రహం ఉంది కాబట్టి అక్కడ యోసేపు జయించగలిగాడు, శరీరాశను జయించగలిగాడు. దేవునికి స్తోత్రం. 9వ ఫలం ఏంటంటే, 9ఏనమ్మా, 9వ ఫలం ఆశా నిగ్రహం ఉండాలన్న. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? ఎన్ని ఫలాలు చెప్పాను? మొత్తం 9 ఫలాలు చెప్పాను. గుర్తున్నాయా? 9. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ పేర్లు మీకు గుర్తుకు రావట్లేదు అనుకో, ప్రభు ఆత్మఫలాలు నాకు దయచేయండి నాయన. నాలో ఆత్మఫలాలు లేవయ్యా, నేను ఇంకా ఫలింపలేని స్థితిలో ఉన్నాను ప్రభు. ఆత్మఫలాలు నాకు దయచేయండి ప్రభు అని దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తర్వాత ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, ఆది కాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందిను. దేవునికి స్తోత్రం. విత్తనం వేస్తే ఫలం వచ్చిందా లేకపోతే ఊరగని వచ్చిందా ఫలం? చాలా మంది చేసే తప్పేంటంటే విత్తనం వేయరు కానీ ఫలం మాత్రం మా అయ్యగారికి ఎలాగొచ్చింది అలాగొచ్చేయాలయ్యా, మా సంఘంలో అందరికి వచ్చే వాళ్ళకి ఎలా వస్తుంది అలాగొచ్చేయాలయ్యా. ఎలా వస్తుంది అయ్యగారికి? విత్తనం వేస్తుంటేనే ఫలం వస్తుంది. అయ్యగారి కోరికనే విత్తనాలు పడుతున్నాయి, విత్తనాలు జల్లుతుంటే ఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం. విత్తనం లేకుండా ఏ ఫలమో కనీసం ఆ యొక్క కంచుల్లో ఏమంటారు, కంచుల్లో తినేసి కొంతమంది బొబ్బాసికాయలు తినేసి పడేస్తే అవి మొక్కలుగా అంటే అది కూడా ఒకలేస్తేనే దేవునికి స్తోత్రం. విత్తనం అనేది పడకపోతే నీకు ఫలము రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకు విత్తనం వేసంట 100 ఫలం పొందాడంట. దేవునికి స్తోత్రం. విత్తనం వేసినప్పుడు విత్తనం ఏమైంది? కరెక్ట్గా చెప్పండి. విత్తనం ఏమైంది? విత్తనం ఏమైందయ్యా? మొలకు వస్తుంది. మొలకేమైంది? మొక్క అయింది. మొక్క చెట్టు అయింది. చెట్టు కాయలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదంతా జరిగే ప్రాసెస్ ఎంత సమయం పడుతుంది అయ్యా? ఒక వరి పంట రావాలంటే ఎన్ని నెలలు పడుతుంది? ఒక మొక్కజొన్న పంట రావాలంటే 4 నెలలు. కానీ చాలా మంది క్రైస్తవులు చేసే పని ఏంటంటే దేవుని సన్నిధిలో విత్తనం అర్పించి తెల్లారి సరికల్లా పంట వచ్చేయాలని వస్తారు. తెల్లారి సరికల్లా వచ్చేయాలని వస్తారు చాలా మంది. ఒక గడుగు వెనక ముందు అన్ని నెలలు కాకపోయినా కనీసం 2-3 రోజులైనా ఖచ్చితంగా లేదా వారంలో అయినా వచ్చేస్తుంది ఫలం. కానీ చాలా మంది కోరేది అంటే హైబ్రిడ్ పంట వచ్చేయాలి బేగా. హైబ్రిడ్ పంట వచ్చే సంఘాలు కూడా ఉన్నాయి, మరి వస్తాయి. కానీ దేవుడు ఇచ్చేదాకా ఓపిక పట్టాలి. ఆమేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీవెనలిచ్చే దేవునిపైనే నీ దృష్టి పెట్టాలయ్యా.
మాట అండి, నిజంగా ఎప్పుడో పూర్వం స్టీవెన్సన్ గారు కట్టారు. తన సొంతంగా ఏదో చేయాలని చూస్తే నష్టం వస్తుంది. సొంతంగా కాదు, దేవుని చిత్తానుసారంగా మనం చేస్తేనే మనం దీవించబడతాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నేను చెప్తున్నాను, మనం వేసిన విత్తనము, ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరమే 100 ఫలం పొందాడంట. అలాగ మనం వేసిన విత్తనానికి ఈ సంవత్సరమే దేవుడు 100 ఫలం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, చెప్పనా వద్దా? మనకు బల్లారాధం ఉంది, నాకు గుర్తుంది, అందుకే త్వరగా అవగొట్టేస్తున్నాను. నేను పరిగెడుతున్నాను అరుచుకుంటా వాక్యంలో, మీరు కూడా పరిగెత్తుకుంటూ రావాలి అన్నమాలు. దేవుని స్తోత్రం, ఇదే పరిగెడతాం అంటే. నేను దేవుని స్తోత్రం అంటే మీరు హల్లెలూయా అంటున్నారు, ఇదే పరిగెడతాం. దేవుని స్తోత్రం. ఒక రాజ్యంలో నూతనంగా ఒక ఆయన యువరాజు గారు రాజయ్యాడు. ఒక ఆయన యువరాజు గారు రాజయ్యాడు. ఆ రాజుగారికి ముసలామతుగోళ్ళు అంటే ఆయనకి ఇష్టం ఉన్నదంట. ఆ రాజ్యంలో ఉన్న ముసలామతుగోళ్ళు అందరినీ కూడా చంపేయమని ఆర్డర్ జారీ చేశాడు. ఎవరు చంపేయాలి? ముసలామతుగోళ్ళని, వాళ్ళ పిల్లలే వాళ్ళని చంపేయాలి అని ఎప్పుడో చిన్నప్పుడు 30 సంవత్సరాల క్రితం, 30 ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం చదువుకున్న చదువులో ఒక లెసన్ ఇది, ఇంగ్లీష్ పాఠాల్లో ఒక లెసన్ ఇది. అప్పుడు చెప్తున్నా ఈ సందర్భం. దేవుని స్తోత్రం. గతంలో కూడా చెప్పాను ఒకసారి. చంపేయాలంటే అందరూ కూడా రాజుగారు ఆజ్ఞ మీరకూడదుగా, అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చంపేశారంట అందరూ. కానీ ఒకడు నాలాంటోడు, ఒకడు తండ్రి అంటే తల్లి అంటే బాగా ప్రేమ, లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు తల్లిదండ్రులు, మా అమ్మ అంటే ఇష్టమండి, మా నాన్న అంటే ఇష్టమండి అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. అయ్యా ఎవరంటే ఇష్టం? అయ్యా వినపడతల్లా? మంచిది నాన్న, సంతోషం. తల్లి అంటే తండ్రి అంటే ఇష్టమైన వాళ్ళు. ఒక అతను తండ్రిని చంపలేక ముసలోడైపోయిన తండ్రిని ఇంట్లో పెట్టుకుని దాచుకుని, అలా అందరికీ కూడా ఎవరికి తెలియకోకుండా అలాగా తండ్రిని దాచి పోషిస్తున్నాను తండ్రిని. దేవుని స్తోత్రం. కొన్నాళ్ళకి ఆ రాజ్యంలో అంతా కరువు వచ్చేసింది. ఆ రాజ్యంలో కరువు వచ్చేస్తే తినడానికి తిండి లేదు అందరికీ. అప్పుడు అందరికి తినడానికి తిండి లేకపోతే కొడుకెళ్ళి తండ్రితో చెప్పాడంట, ఏమని చెప్పాడంటే, రాజ్యంలో కరువు వచ్చేస్తుంది నాన్న, తినడానికి తిండి లేదు అని చెప్పినప్పుడు తండ్రి అన్నాడంట, మనం ఒడ్లు బస్తాలు మోసుకొచ్చినప్పుడు పెరట్లోకి వెనక్కి మోసుకొచ్చేవాళ్ళం కదా, మోసుకొచ్చినప్పుడు గింజలు పడి ఉంటాయి అక్కడక్కడ, ఆ గింజలు దున్ను అని చెప్పాడంట. అక్కడ నేల మీద వెనకమాల పెరట్లో దున్ను అని చెప్పాడంట తండ్రి. ఆ ముసలి తండ్రి మాటిని కొడుకెళ్ళి ఆ పెరట్లో ఆ యొక్క ఇంటి ఆ యొక్క పెరటంతా కూడా అటు చుట్టూ మొత్తం దున్నుతుంటే, ఎప్పుడో పూర్వం బయట గింజలు అక్కడ ఉండటంలో అవి ఎలా మొలకలు వచ్చేసి వరి పంటలాగా వచ్చేసిందంట. ఏమంటారు అట్లని? కంకులు వచ్చేసింది అన్నమాట. ఏమంటారు? వరి మొక్కలు వచ్చేస్తే అలా వీళ్ళకి పంట వచ్చేసింది. వీళ్ళకి తింటున్నారు సమృద్ధిగా, కొంచెం విత్తనాలు దాచుకుంటున్నారు, ఏదో కొంచెం తినుకుంటా కొంచెం దాచుకుంటున్నారు. అందరికీ కరువు ఉంది రాజ్యంలో, కానీ వీడికి మాత్రం కరువు లేదు. మొత్తానికి ఈ విషయం ఆ నోట ఈ నోట పడి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. దేవుని స్తోత్రం. అప్పుడు రాజుగారు పిలిపించి, ఎందుకు మరి అందరి దగ్గర కనీసం విత్తనాలు కూడా లేవు, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే, అప్పుడు ఇతను అంటున్నాడంట, రాజా నన్ను క్షమించాలయ్యా, కొన్ని సంవత్సరాల క్రితం ఎవరి తల్లిదండ్రులు వారే చంపేయాలని మీరు ఆర్డర్ ఇచ్చారు, మీరు ఆ యొక్క ఆజ్ఞ జారీ చేశారు. కానీ అప్పుడు నేను మా తండ్రి గారి మీద ప్రేమతో మా నాన్నని ఇంట్లోనే ఉంచి దాచుకున్నానయ్యా, నేను చంపలేదు. ఇలా కరువు వచ్చినప్పుడు ఎలాగా అని అడిగినప్పుడు మా నాన్న చెప్పాడు, పెరట్లో ఇటువరకు మనం ధాన్యం చేసినప్పుడు గింజలు పడి ఉంటాయి, వెళ్ళి ఆ పెరట్లో ఉన్న మడి అంతా కూడా దున్నేమని చెప్పాడు. ఆ మడి దున్నితే అలాగా మొలకలు వచ్చినాయి, ఆ మొలకల్లో నుంచి పంట వచ్చింది. మేము ఈ రోజున ఇలా ఉన్నామని చెప్తే అప్పుడు ఆ యువరాజు సిగ్గుపడ్డాడంట ఆ రాజుగారు. దేవుని స్తోత్రం. అయ్యో, నేను మూర్ఖత్వంతో వృద్ధులందరినీ చంపేపించాను, కానీ ఈ రోజున ఒక వృద్ధుడు ఉండటం వలన ఒక ఆలోచన అనేది వచ్చింది అని. దేవునికి స్తోత్రం. అందుకే పెద్దలు ఉండటం చాలా మంచిది, మనకు ఆలోచన చెప్పేవారు. అర్థమవుతుందా? పెద్దలంటే ఎవరో ముందుగా తల్లిదండ్రులు ఉండాలి. దేవుని స్తోత్రం. పెద్దోళ్ళ సామెత ఏంటంటే, ఇంట్లో పెద్ద తలకాయ లేకపోతే ఇంటి బయట చెప్పండి, ఎద్దు తలకాయ తగిలిచ్చేవాళ్ళు అంట పూర్వకాలం. చచ్చిపోయిన ఎద్దు తలకాయ ఉంటుంది కదా, అది తెచ్చి ఈ ఇంట్లో పెద్ద తలకాయ లేదు అని చెప్పి ఎద్దు తలకాయ తగిలిచ్చేవాళ్ళు అంట ఒకప్పుడు. దేవునికి స్తోత్రం. సాధారణంగా పెద్దోళ్ళు లేదని మంచి మాట చెప్పారు అనుకో, మనకి బీపీ ఎంత వస్తున్నా, ఎంత వస్తుంది చెప్పండి, చాలా బీపీ వచ్చేస్తుంది. కానీ ఒకప్పుడు ఏదైనా సందర్భం వచ్చి తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లలు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ
ఆ కుమారుని కొడితే తట్టుకునేవాళ్ళు ఒకప్పుడు, పిల్లలు పుట్టా కూడా కొట్టేవాళ్ళు ఒకప్పుడు తేడా వస్తే. కానీ ఈ రోజున ఉన్నారు అసలు అలాగా? నువ్వు నన్ను కొడతామంటే నేనే తిరిగి నిన్ని 2 బీకానంటే మళ్ళీ అంటారా? కానీ అలా అయిపోయింది పరిస్థితి ఎక్కడ చూసినా. కారణం ఏంటంటే మనం అందుకే పెద్దరికాన్ని గౌరవించాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఏం చేస్తారండి మీరు? పెద్దరికాన్ని గౌరవించాలి. పెద్ద చిన్న అనేది గౌరవం ఉండాలి. మన ఇంట్లోనే కాదు, బయట వాళ్ళు కూడా ఎవరైనా పెద్దరికంగా ఎవరైనా ఉన్న వాళ్ళు కనపడితే వాళ్ళకి ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా గౌరవంగా మాట్లాడాలి. నాకంటే పెద్దవాళ్ళు ఎక్కడైనా దారిలో కనపడితే నేను ఏమంటానయ్యా? ఏమంటాను? మర్చిపోయావు మళ్ళీ ఏమంటాను? బాబాయ్ గారు అని పిలుస్తాను. దేవునికి స్తోత్రం. పెద్దోళ్ళు అయితే బాబాయ్ గారు అని పిలుస్తాను. దేవునికి స్తోత్రం. కనీసం క్రైస్తవులకి వీళ్ళంటే దానికి అర్థం ఏంటంటే కనీసం వందనాలు చెప్పడం చేయాలి. ముందు దేవుని సేవకుడు కలిగితే వందనాలు, కొంతమందికి వందనాలు చెప్పడం కూడా రాదు. వందనాలు చెప్పడమే అది మొదటి మెట్టు. దేవునికి స్తోత్రం. బయటోళ్ళు చెప్పక్కర్లేదు. దేవుని బిడ్డలు కనపడితే మాత్రం ఖచ్చితంగా వందనాలు చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. నేనంటే జాగ్రత్తగా మనం అన్ని విషయాల్లో ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో నాకు చదువు చెప్పిన మాస్టర్లు కొంతమంది కలిసారు దారిలో. నాకు చదువు చెప్పిన మాస్టర్లు అర్థమవుతుందా? వాళ్ళు బాగా ముసలోళ్ళు అయిపోయారు వాళ్ళు. కానీ నేను గుర్తుపట్టాను వాళ్ళు. సార్ నమస్తే సార్. వాళ్ళు అన్యులు, వాళ్ళు హిందువులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నమస్తే సార్ అని చెప్పి నేను, అయ్యా ఆ రోజున మీరు మాకు చెప్పిన 4 అక్షరాల చదువును బట్టి ఈ రోజు నేను దేవుని కృపను బట్టి దేవుని సేవలో ఉన్నానండి అంటే వాళ్ళకి నమస్తే సార్, నేను మీ స్టూడెంట్ అండి, పలానా సంవత్సరం సార్, పలానా 2 సంవత్సరాల క్రితం అంటే పలానా హై స్కూల్లో మీ స్టూడెంట్ అండి అని చెప్తే వాళ్ళు ఏమంటుంటారంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటుంటారు. అయ్యా మీరు చెప్పిన చదువును బట్టి ఇప్పుడు సేవకుడిగా ఉన్నానండి, పాస్టర్గా ఉన్నానండి అని చెప్తే చాలా సంతోషపడిపోతుంటారు వాళ్ళ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చదువు చెప్పిన గురువును కూడా మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. గురువు కూడా మనకి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆత్మ సంబంధంగా మనం ఫలించాలి, భూ సంబంధంగా మనం ఫలించాలి, మన కుటుంబాల్లో మనం ఫలించాలి, మన సంఘంలో మనం ఫలించాలి, సమాజంలో కూడా పెద్దలు ఎవరైనా కనబడినప్పుడు కానీ లేదా మనకంటే చిన్నోళ్ళని కానీ, మనకంటే చిన్నోడిని కూడా ఒక్కోసారి చాలా మంది ఏం చేస్తారంటే మనకంటే చిన్నోడు కదా అని కొంతమంది అగౌరవంగా పిలుస్తారు. రే ఎరా రే ద్వారా అన్నాం అనుకో, వాడికి ఎలా ఉంటుంది? తెలిసినోడైతే పర్లేదు, తెలియనోడు ఎవడో నువ్వు నన్నరే అన్నావు అంటాడు. అవునా? అలాగే అక్కడ తమ్ముడు ఇటా అమ్మ మాట ఒకసారి ఇటా అంటే అది వేరుగా ఉంటుంది. అవునా? మనకంటే పెద్దోడు అనుకో, అన్న ఒక చిన్న మాట అన్న అని చెప్పి అదో రకం ఉంటుంది. ఇంకా పెద్దోళ్ళు అనుకోండి, బాబాయ్ గారు చిన్న పాంప్లెట్ అంటే అదో రకంగా ఉంటుంది. కనీసం మనం అన్న మాటకైనా వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. ఇస్సాకంట విత్తనం వేసి 100 ఫలం కోసాడంట ఆ సంవత్సరం. దేవుని స్తోత్రం. అందుకే మన జీవితంలో మనం విత్తనం అంటే వాక్యం విత్తనంతో పోల్చబడింది దేవుని వాక్యంలో. అలాగే ఆ దేవుడికి ఇచ్చే అర్పణ విత్తనంతో పోల్చబడింది. అలాగే మనం చేసే ప్రార్థన కూడా విత్తనంతో పోల్చబడింది. ఒక రోజున మనం చేసే ప్రార్థన కూడా ఫలితం ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏ విషయంలో భయపడుకోకుండా మనం ఎలాగున్నాం అనేది మనం ఒకసారి పరిశీలించుకుందాం. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరందరూ కూడా తీగలో, నేను ద్రాక్షవల్లిని, నాలో అంటు కట్టబడిన వాడు బహుగా ఫలిస్తాడు, అంటే మరి ఎక్కువగా ఫలిస్తాడు అన్నాడు. యోసేపు గురించి కూడా దేవుని వాక్యంలో ఏమనుందంటే యోసేపు ఫలించెడు కొమ్మ అంట. దేవుని స్తోత్రం. ఈ కొమ్మ ఎలాగైంది ఫలించెడు కొమ్మ? ఒకసారి ఈ కొమ్మని తీసుకెళ్లి గోతులో పడేశాడు. అమ్మ అవునా కాదా? ఈ కొమ్మని తీసి మళ్ళీ పైకి లేపు చెత్త కొట్టారు ఒకసారి. ఈ కొమ్మని అమ్మేశారు ఒకసారి. ఏ కొమ్మనే? యోసేపుని. ఈ కొమ్మని అక్కడికి వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ లేనిపోని నిందలు పడి ఈ కొమ్మ మీద మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చెత్త కొట్టారు. ఈ కొమ్మని మళ్ళీ తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. చివరికి ఈ కొమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే ఓడలో దాటి వ్యాపించి ఫలించడు కొమ్మగా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఫలించడు కొమ్మగా యోసేపుని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనం దేవుడితో మనం అంటుకట్టబడి వెళితే దేవుడు మనల్ని ఫలించని కొమ్మలుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. మనం అన్ని విషయాల్లో కూడా ఫలించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈ మధ్యకాలంలో నేను అదే చాలా సంతోషపడ్డాను. నా సంఘంలో అందరూ ఫలిస్తున్నారు ఈ మధ్యకాలంలో అని చాలా సంతోషపడ్డాను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీవు ద్రాక్షవల్లి ప్రభా,
అయ్యా నువ్వు ద్రాక్షావల్లివి నాయన. అయ్యా మేమందరం నీలో అంటు కట్టబడి ఉండాలి నాయన. అయ్యా నీలో ఫలించే వారిగా ఉండాలి నాయన. అయ్యా నీకు ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలి నాయన. ఎస్ అయ్యా, ఆత్మ ఫలాలతో మమ్మల్ని అందరినీ నింపండి అయ్యా. ఆత్మ ఫలాలు మాకు దయచేయండి నాయన. అయ్యా నీకు ఇష్టమైన ఫలాలు మాలో ఉండాలి నాయన. అయ్యా సహాయం చేయి నాయన. ఇదిగో దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు దయ కలిగిన దేవుడు, దేవుడు కనికరం కలిగిన దేవుడు. యేసయ్య నీలో ఫలాలను ఆశిస్తున్నాడు. యేసయ్య ఇదిగో దివారాత్రము నేను దానిని కాపు చేయుచున్నాను, దివారాత్రము నీరు కట్టుచున్నాను, దివారాత్రము కూడా ఇదిగో దాన్ని కాపాడుతున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు నువ్వు ఫలించాలి అని చెప్పి దేవుడు దివారాత్రము నిన్ను కాపాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఫలించాలి అని ఆశించి దేవుడు దివారాత్రము నిన్ను, నీ కుటుంబాన్ని, అందరినీ కాపాడుతున్నాడు ఆయన. అయ్యా ఫలించే వ్యక్తిగా నన్ను చేయను ఆయన. అయ్యా ప్రాంతంలో నేను ఫలించాలి నాయన. అయ్యా నీ సన్నిధిలో ఇదిగోనైనా వాక్యం వినుటలో నేను ఫలించాలి నాయన. అయ్యా ఇదిగోనైనా నా ప్రభా, నా తండ్రి, అయ్యా వాక్యం చదవటంలో నేను ఫలించాలి నా ప్రభా. ఎదుటి వారికి సహాయం చేయడంలో నేను ఫలించాలి నాయన. ఎదుటి వారిని గౌరవించడంలో నేను ఫలించాలి ప్రభా. అయ్యా ప్రతి విషయంలో నాకు సహాయం చేయనని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నీవు నీ దేశంలో దీర్ఘాయుష్యుడు మంత్రులు అగినట్లుగా నీ తండ్రి నీ తల్లిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి, నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి, ఇదిగో ఫలాలు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఫలింపని ప్రతి చెట్టు కూడా ఇదిగో నరకబడి అగ్గిలో వేయబడద్దంట దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా ఫలింపని చెట్టులాగా నేను ఉండకూడదు నాయన. అయ్యా మంచి ఫలాలు ఫలించే చెట్టుగా నన్ను చేయి నాయన. అయ్యా మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాను.